వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ముందు మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా పనిచేసిన పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలంటూ ఏసీపీ చైర్మన్లు వినూత్నంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే ఉరి వేసుకుని చనిపోయే పరిస్థితి వస్తుందని ఆందోళనకు దిగారు. అంబేద్కర్ విగ్రహం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీగా వచ్చి ఆర్టీసీ బస్టాండ్ ముందు ధర్నా నిరసన చేపట్టారు. 1 2 3 4 నలుగురికి 309 పెడతా ఇక్కడ పరిగి రావడం జరిగింది. మాకు మన ఊరు మనబడి అని చెప్పి గ్రామ స్కూల్ చైర్మన్లకు వాళ్ళకి పనులు ఇచ్చిర్రు. మా గ్రామం ముజాహిద్పూర్ కులక్చేల మండలు. అయితే ఈ మేడం గారు తొందర పైసలు డబ్బులు ఉన్నాయి, తొందర పని చేయండి అంటని చెప్పి మాకు చాలా వేధించారు. కలెక్టర్ కూడా స్పందించి మాకు చాలా తొందర పని చేయాలని మాకు కూడా ఒత్తిడి పెట్టిండు. ఈ మేడం ఏ కూడా మాకు వర్క్ చేసినాక కూడా 1 ఇయర్ వరకు బిల్లులు చెక్కులు రానికి బిల్లు రానికి కూడా చాలా ఇబ్బంది పెట్టిండు. ఇప్పటివరకు బిల్లులు లేవు. 2 సంవత్సరాలు అయింది. మా పరిస్థితి ఎట్లున్నా అంటే మితి తెచ్చుకున్నాము. మా భార్య మా పిల్లలు చాలా వేధిస్తున్నారు. మితి తెచ్చుకున్న వాళ్ళు కూడా ఇంటికి వచ్చి గొడవలు పెడుతున్నారు. మీకు చాలా దయచేసి పుణ్యం ఉంటుంది. ప్రభుత్వం మాకు స్పందించి మన ఊరు మన బడి పని చేసినాము. చాలా మేము గుండె వాళ్ళకి వచ్చే పరిస్థితి వస్తుంది, ఉరి కోసుకొని వచ్చే పరిస్థితి వస్తున్నది. మేము చాలా బాధలో ఉన్నాము. మా బిల్లులు వెంటనే ఇవ్వాలని కోరుకుంటున్నాం. లేని పక్షంలో మేము ఉరి వేసుకొని కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. కనుక మాకు వెంటనే స్పందించి మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మా నియోజకవర్గం దోమ మండలం కొత్తపల్లి మాది గ్రామం ఎస్ఎంసీ చైర్మన్గా పనిచేసి నేను బిల్లులు వస్తానని చెప్పి తొందరగా మమ్మల్ని ఆవేశపెట్టిండ్రు. 2 సంవత్సరాల కింద నుంచి ఇంతకే పని స్టార్ట్ చేసినాం. బిల్లులు రాక మేము 15 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టినాము. 1 రూపాయి బిల్లు లేదు. బయట మిత్తులు తెచ్చి బంగారం కొద్దిగా తెచ్చి పెట్టినాము. ఇంట్లో భార్యల పిల్లలు మమ్మల్ని చాలా నిధిస్తున్నారు. ఇప్పుడు మేము బిల్లులు రాక చాలా పరిస్థితి బాగాలేక ఉరి వేసుకొని సచ్చే ప్రాబ్లం ఉన్నది. తొందరగా ఎందుకు బిల్లు ఇస్తలేరు, ఎందుకు చేస్తలేరు? ఇంతకుముందు అమ్మవారస పాఠశాల ఇంత అమౌంట్ స్టార్టింగ్ వెంటనే ముందు వేసినారు, మళ్ళీ తొందరగా బిల్లు వేసినారు. మాకెందుకు ఇస్తలేరు? మేము పని చేసినాం కదా స్కూల్కి, మా ఇంటికి ఏం చేసుకునేలేం కదా. ఎట్టి పరిస్థితి కానీ మాకు తొందర